గురుగారు, సరస్వతి మాతను బ్రహ్మ, బ్రాహ్మణి, బ్రహ్మశక్తిగా ఎందుకు అభివర్ణిస్తారు? సరస్వతీదేవి సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా దేవీ భాగవతం అనేటువంటి పురాణంలో వ్యాస భగవానుడు మనకు చెబుతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక స్త్రీ విమానాన్ని నడుపుకుంటూ వస్తే ఆ విమానంలో ఎక్కి కూర్చుని మణిపురానికి చేరతారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చూసి అత్యాశ్చర్యాన్ని పొందుతారు. ఎందుకంటే అంత సౌందర్యం ఇంకెక్కడా చూడలేదు. అసలైనటువంటి సౌందర్యం ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారి వద్దనే ఉన్నది. మనం తెచ్చిపెట్టుకున్న సౌందర్యం మనకు ఉండవచ్చు, కానీ అమ్మవారి వద్ద అసలైన సౌందర్యం. అందుకనే అమ్మవారిని గురించి 100 శ్లోకాలు అందించిన శంకర భగవత్పాదుల వారు ఆ గ్రంథానికి ఏమని పేరు పెట్టారు అంటే సౌందర్య లహరి అని పేరు పెట్టారు. 100 శ్లోకాలు రాశారు అమ్మవారి గురించి, సౌందర్య లహరి. ఎందువల్ల అంటే అది తరగని సౌందర్యం. ఎవరు ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆ అందం కొంతకాలం అయ్యేటప్పటికీ వార్ధక్యాన్ని పొందుతుంది. తన ముఖాన్ని తానే చూచుకోలేని స్థితి కలుగుతుంది. అందుకని అసలైనటువంటి సౌందర్యం ఎవరిదయ్యా అంటే అమ్మవారిది. ఆ సౌందర్యాన్ని చూచి అత్యాశ్చర్య చకితులయ్యారు. ఇంత చకితులైనటువంటి వాళ్ళు మెల్లగా అమ్మవారి దగ్గరకు వెళ్ళారు. గుమ్మం దాటి లోపలికి వెళ్ళంగానే ఆ ముగ్గురు స్త్రీలుగా మారిపోయారు. ఆ స్త్రీలుగా మారిపోయినటువంటి వాళ్ళు ఆ తల్లిని కీర్తించారు. ముగ్గురు కూడా బ్రహ్మ కీర్తించాడు, విష్ణువు కీర్తించాడు, రుద్రుడు కీర్తించాడు అమ్మవారిని. ఆ తల్లి కీర్తింపబడినటువంటి తల్లి స్తోత్రప్రియ కనుక ఆ తల్లి అనుగ్రహించి తన నుండి ఒక శక్తిని సృష్టించి బ్రహ్మదేవునకు ఇచ్చింది, జ్ఞాన రూపంగా ఇచ్చింది. సారస్వత సంగ్రహ రూపం కనుక సరస్వతి అని నామకరణం చేసింది. ఇప్పుడు ఆ అమ్మవారు తనంతట తానుగా తీసి ఇచ్చినటువంటి ఆ తత్వము ఏదైతే ఉన్నదో రూపం కాదు ఇచ్చింది, తత్వం. దాన్ని శక్తి అని అంటాం. ఆ శక్తి 3 రకాలుగా ఉంటుంది: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే నేను ఈ పని చెయ్యాలి అని అనుకోవటమే ఇచ్ఛాశక్తి. అసలు ఏమీ అనుకోనివాడు అట్లా పడుకునే ఉంటాడు లేదా కూర్చుని ఉంటాడు అంతే. కూర్చోవాలి అని అనుకోవడం కూడా ఓ పని, పడుకోవాలి అని అనుకోవడం కూడా ఓ పని. నిస్సంకల్పుడుగా ఉంటాడు, వాడికి ఏ సంకల్పం ఉండదు. వాడి వల్ల లోకానికి ప్రయోజనం లేదు, వాడికి ప్రయోజనం లేదు. కనుక ఇచ్ఛ అనబడే శక్తి ఉండాలి. నేను ఈ పని చేయాలి అనేటువంటి ఇచ్ఛ ఉండాలి, కోరిక. దాంతో ఆ పని చేయడానికి వాడు ముందుకు వస్తాడు. అయితే కేవలం ఆ కోరిక ఉన్నంత మాత్రం చేత సరిపోతుందా? ఆ పని ఎలా చెయ్యాలో కూడా తెలిసి ఉండాలి. ఉదాహరణకు వంట చెయ్యాలి అనుకున్నాం, వంట ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా. ఆ పుస్తకాన్ని చూచి ఆవిడ పొయ్యి మీద పెట్టింది. బియ్యము గిన్నెలో పోయవలెను, కడగవలెను, ఆ గిన్నె మరికొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టవలెను, తరువాత మూత పెట్టవలెను, అరగంట తరువాత చూచి ఉడికినదో లేదో చూడవలెను. ఇలా పుస్తకంలో రాసింది. కొత్తగా పెళ్ళయింది ఆ పిల్లకు, వచ్చింది, బియ్యం గిన్నెలో పోసింది, కడిగింది, మళ్ళీ నీళ్లు పోసింది, పొయ్యి మీద పెట్టింది. అరగంట తర్వాత తీసి చూస్తే బియ్యం బియ్యంగానే ఉన్నాయి, నీళ్లు నీళ్లుగానే ఉన్నాయి. ఆ పుస్తకంలో పొయ్యి వెలిగించవలెను అనేది లేదు కనుక వెలిగించలేదు. కనుక దాన్ని ఏమంటారు? తెలుసుకోవటాన్ని జ్ఞానశక్తి అంటారు. ముందు చెయ్యాలి అనే సంకల్పం కలగాలి, అది ఇచ్ఛాశక్తి. ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి, అది జ్ఞానశక్తి. చెయ్యటం అనేటువంటిది క్రియాశక్తి. ఈ 3 శక్తులు కలిపి ఒక శక్తిగా బ్రహ్మదేవునకు అందించింది అమ్మవారు అనే దేవీ భాగవతం మనకు చెబుతున్నది. కనుక ఇప్పుడు ఆ వచ్చింది ఎవరు అంటే బ్రహ్మ యొక్క సృష్టి శక్తియే సరస్వతి. అంతేగాని బ్రహ్మదేవునకు భార్య ఇంట్లో పనిచేసి పెడుతుంది, అంట్లు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది వాషింగ్ మెషిన్లో వేసి, ఇవేవి సంబంధం లేదు. సృష్టి చెయ్యడానికి బ్రహ్మకు కలిగినటువంటి శక్తియే అమ్మవారు. కాకపోతే ఆ శక్తిని కూడా మనం అమ్మవారుగా భావించి ఒక రూపం చేసుకుని, అమ్మా నాకు ఇచ్ఛాశక్తిని కలిగించు, క్రియాశక్తిని కలిగించు, జ్ఞానశక్తిని కలిగించు అని ఆ తల్లిని మనం ప్రార్థిస్తున్నాం. అది అంతే తప్ప ఆవిడ బ్రహ్మ యొక్క శక్తి కనుక బ్రహ్మాణి, బ్రహ్మణి ఇలా పిలుస్తున్నాం మనం. ఎందుకు అంటే
మనమందరం వివాహం చేసుకుని ఆ భార్యతో తిప్పలు పడుతున్నాం, వాడికి మాత్రం ఉండకపోతే ఎట్లా అని మన ఉద్దేశం. అందుకే అతడికి కూడా ఓ భార్య ఉన్నది అని చెప్పడం కోసం మనం భావించామే తప్ప వాస్తవానికి బ్రహ్మదేవునకు భార్య లేదు. ఆవిడ శక్తి. విష్ణువుకి కూడా భార్య లేదు. విష్ణువు యొక్క శక్తియే లక్ష్మి. రుద్రునకు కూడా భార్య లేదు. రుద్రుని యొక్క శక్తియే లయకారక శక్తియే పార్వతి. అంతే తప్ప అవి శక్తులు అంతే.